सही नहीं करता, क्योंकि मानता हूं प्राइम मिनिस्टर इज नॉट इंडिविजुअल बट इज ए इंस्टीट्यूशन। इसलिए मैं किसी को क्रिटिसाइज कभी नहीं करता पॉलिटिशियन होने के बाद। लेकिन राजीव गांधी जी ने अपनी मजबूरी ये जाहिर की कि मैं क्या करें, अब 100 पैसा ऊपर से भेजते हैं लेकिन नीचे पहुंचते पहुंचते लोगों के पॉकेट में 14 पैसा केवल पहुंच पाता है, 86 पैसा करप्शन को भेज हो जाता है। लेकिन इस चैलेंज को यदि किसी प्राइम मिनिस्टर ने स्वीकार किया तो हमारे प्राइम मिनिस्टर मोदी जी ने इस चैलेंज को स्वीकार किया। और आपने देखा होगा जन आधार, ये जनधन अकाउंट, आधार और मोबाइल की ऐसी ट्रिनिटी बनाई, यानी 100 पैसा बैंक से चलता है दिल्ली से, तो बेनिफिशियरी को कि जेब में 100 पैसा पहुंचता है, 1 पैसा भी इधर नहीं होने पाता है। यह करप्शन को यदि हम मिनिमाइज करना चाहते हैं, करप्शन को रूट आउट करना चाहते हैं, तो केवल भाषण देकर करप्शन को मिनिमाइज नहीं किया जा सकता है। सिस्टम में चेंजेस लाने पड़ेंगे, लॉन्ग टर्म प्लानिंग करनी पड़ेगी। वही काम हमारे प्राइम मिनिस्टर कर रहे हैं। రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చేయడం జరిగింది। ఆయన యొక్క ఆలోచనల్ని నేను ఎక్కడ విమర్శించను। దేశానికి ప్రధానమంత్రి అంటే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ కనుక నేను ఎప్పుడు కూడా ఆ విధంగా విమర్శన చేయను। కానీ ఆయనే చెప్పాడు, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, ఎప్పుడైతే ఢిల్లీలో ఒక 100 పైసలు మనం కింద గ్రామానికి పంపించాలి అంటే మధ్యలోనే 86 పైసలు ఆవిరైపోతుందని, ఆ విధంగా కిందకు వచ్చేసరికి కేవలం 14 పైసలు మాత్రమే ప్రజల దగ్గరికి చేరుతుందని చెప్పారు। ఇవాళ ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం। జీరో బ్యాలెన్స్ జనధన్ అకౌంట్, ఆధార్ కార్డు, అలాగే మొబైల్ ఫోన్, ఈ మూడింటిని అనుసంధానం చేసి జామ్ అనే త్రిమూర్తుల్ని ఏదైతే మనం ఆవిష్కరించామో, దీని కారణంగా 100 పైసలు అక్కడిస్తే నేరుగా లబ్ధిదారుడికి ఆ 100 పైసలు చేరే విధంగా అవినీతి రహితంగా ఒక వ్యవస్థని నిర్మాణం చేస్తామని మనం గమనించాలి। ఇవాళ అవినీతిని తగ్గిస్తాం అనేక మంది మాట్లాడతారు, కానీ ఆ మాటలు చేతలతో చూపించే విధంగా వ్యవస్థీకృత పరివర్తన ఏదైతుందో దాన్ని తీసుకురావడం కారణంగా ఇవాళ దేశంలో ఒక అద్భుతం వచ్చింది। ఆ అద్భుతాన్ని చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారిని తెలియజేస్తున్నారు। हम लोगों ने इस बात की महिलाओं के प्रति हमारा सम्मान किया। 33% रिजर्वेशन जो हम लोगों ने पार्लियामेंट में दिया है, असेंबली में दिया है, और आपको जानकारी है, उसकी मैं चर्चा नहीं करूंगा। रेप के मामले में हम लोगों ने ऐसा कानून बना दिया है, जो रेप करेगा उसको फांसी की सजा दी जाएगी। बहनों भाई, भारत एक ऐसा देश है जिस देश के ऋषियों और मनीषियों ने वक्त ये कहा है कि यत्र नार्यास्तु पूज्यन्ते तत्र देवा हरन्ते, जहां नारियों की पूजा होती है वही देवता रमण करते हैं। वह देश है तो केवल भारत देश है। रेप करने वाले को फांसी की सजा दी। మహిళల పట్ల మనకుండే ఏదైతే ఉందో దాని గురించి మీ అందరికీ తెలుసు। ఈ మధ్య కాలంలో 33% రిజర్వేషన్ అసెంబ్లీ పార్లమెంట్ లో ఇవ్వడం జరిగింది, దాని గురించి నేను తెలియజేయట్లేదు। కానీ మహిళల పైన జరిగే ఏదైతే అత్యాచారాలు ఉన్నాయో వాటిని నియంత్రించడంలో ఎవరెవరైతే ఇటువంటి చర్యలకు పాల్పడతారో వాళ్ళు ఉరి శిక్ష తీసే విధంగా ఇవాళ చట్టాలు తీసుకురావడం జరిగింది। ఆ విధంగా మొత్తం దేశంలో మనం ఏదైతే మనం అంటాం, ఎక్కడెక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివాసం ఉంటారని చెప్పి ఏదైతే మాట అంటున్నామో, ఆ విధంగా స్త్రీల పట్ల మనకుండే గౌరవాన్ని, వాడికుండే రక్షణని ఆ విధంగా అమలు చేస్తున్నామని మీకు తెలియజేస్తున్నాను। 21 जून यूनाइटेड नेशन